అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక అటాక్ అయింది. పహల్గామ్ అటాక్ అని ఒకటి అయింది. ఆ అటాక్ అంటే ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళందరూ ఇట్లా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే పహల్గామ్లో అక్కడ వెళ్తే ఏమైంది, వాళ్ళు ఏం చేసిర్రు, ఐడి కార్డులు చెక్ చేసి హిందువా లేదా అని అది అని చంపిరు కదా మన అంటే ఎంత చంపిరు కదా. కొంతమంది గాయాలతోనే, కొంతమంది చనిపోయారు. మనం అంటే వాళ్ళు అంటే మనకు ఎట్లుంటుంది అంటే మనం ఎట్లా చూస్తాం అంటే అందరూ మనోళ్ళు అని మనం చూస్తాం. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆ కొడుకులు ఎట్లుంటారు అంటే, ఇంకా వీళ్ళని తొక్కాలి, వీళ్ళు ఎవరైనా ఒక్కడు కనిపిస్తుంది చంపాలి. అరే వీళ్ళు ఎందుకు పోయారండి, వీళ్ళు ఎందుకు పోయారు, ఎప్పుడు వీళ్ళు ఏదో స్వేచ్ఛగా అంతా గడుపుదామని మంచిగా ప్రదేశాల్లో మంచిగా ఉందామని ఒక హాలిడే ట్రిప్ లాగా వీళ్ళు పోయారు. కానీ ఆ కొడుకులు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ హిందువా కాదా అని ఒకటి అడిగిన భాష అడిగి ఇంకో చంపేశారు. అంటే ఇప్పుడు అట్లనే మన గవర్నమెంట్ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం తీసుకున్నది అంటే కొన్ని తీసుకున్నది, చర్యలు తీసుకున్నది. ఏంటివంటే ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వాటర్ ట్రీట్ ఉంది కదా, అదే ఒక వాటర్ ఆపేసింది, ఇండస్ట్రీ వాటర్ అది ఒకటి ఆపేసింది. ఇంకోటి ఏంది, ఇప్పుడు అక్కడ ఇప్పుడు వీసాలు ఉండవు, మళ్ళీ పాకిస్తాన్లోకి ఏంటి వీసాలు ఉండవు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలని ఇంకోటి ఇప్పుడు ఒకటి ఉంటుంది అంట, అది బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ కాడ కొన్ని వేడుకలు జరుగుతాయంట, అది రద్దు చేసిరంట. ఇంకోటి ఇప్పుడు ఇండియాలో అయినా సరే లేకుంటే పాకిస్తాన్ అయినా సరే, ఇప్పుడు ఇండియాలో పాకిస్తాన్లో ఒక చట్టం ఉంటుందంట, లేకుంటే పాకిస్తాన్లో ఇండియాలో ఒక చట్టం ఉంటుంది, అది కూడా రద్దు చేసినట్ట. అంటే మొత్తం అంతర్జాతీయాలు మొత్తం ఉంటుంది, మన ఇండియాలో అది రద్దు చేసారు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఈ కొడుకులు ఇట్లా చేసినందుకు ఆ కొడుకు ఫస్ట్ ఏం చేయాలంటే, మన ఇండియా ప్రభుత్వం నా అన్వేషణ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టు వాళ్ళ పని చూడాలి ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి వాళ్ళు మాస్ల రూపంలో ఎట్లా వచ్చి మన వాళ్ళని చంపేసారు. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే అటాకర్స్ ఉన్నారో వాళ్ళని వేసేయాలి ఫస్ట్, ఆ కొడుకుల అంతా చూడాలి ఫస్ట్. వాళ్ళు అసలు వీళ్ళు ఏం తప్పు చేసారు, అసలు వీళ్ళు ఏ తప్పు చేయాలి, అసలు వీళ్ళకి ఏం తెలియదు అసలు. ఫస్ట్ అసలు సడన్గా వచ్చేసారు, వాళ్ళు చంపేసారు. ఇంకా ఫస్ట్ ఈ కొడుకులు వేసేయాలి, ఎవరిని ఆ అటాకర్స్ని వేసేయాలి, వాళ్ళ పని చూడాలి ఫస్ట్. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి ఎట్లుండాలంటే, మళ్ళీ తిప్పి కొడితే మళ్ళీ వీళ్ళను మనం ఒక పని చేస్తాం, వీళ్ళను ఏదో ఒక మనం పనిష్మెంట్ ఇస్తాం. వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే ఎట్లా అందరూ అనుకోవాలి పాకిస్తాన్ మొత్తం ఇండియా జోలికి పోవద్దు ఇంకోసారని. అంటే వీళ్ళ జోలికి పోతే మనం అయిపోతుండ్రా బాబు అనుకోవాలి, అట్లా ఉండాలి, అట్లా ఇవ్వాలి పనిష్మెంట్. మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే అట్లా ఇవ్వాలి. ఎందుకంటే ఆ కొడుకులకు అంత అసలు నాకు అర్థం కాదు. పోయిండ్రు వీళ్ళు అలా కూర్చొని ఏదో మంచిగా ఎంజాయ్ చేస్తుంటే ఆ కొడుకులు వచ్చారు, కథ వీళ్ళని ఇంకా చంపేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వీళ్ళకి తెలియదు అసలు, వీళ్ళు ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా వీళ్ళు పోయారు. కానీ ఆ కొడుకులు ఏం చేసారు, అట్లా చేసిరు వాళ్ళు. మనం ఏం చేస్తాం, మనం అంతా అరే ఏం లేదు, మతం లేదు, ఏం లేదు, అంతా మనోళ్ళని మనం చూస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వీడు హిందూ సపరేట్, వీళ్ళు హిందూస్ అని వాళ్ళని చంపేసారు. ఇప్పుడు మన ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తే, ప్రతి ఒక్కరిని వాళ్ళ అటాకర్స్ ఎవరు ఒక్కరిని కూడా వదలకుండా మొత్తం అందరినీ ఫినిష్ చేసి పడేసాలి. వాళ్ళందరినీ కొడుకుల్ని ఎట్లా అంటే మళ్ళీ భయపడాలండి, పాకిస్తాన్ దేశమే భయపడడం మళ్ళీ ఇంకా ఇండియా జోలికి రావాలంటే అట్లా ఇవ్వాలి. తర్వాత పాకిస్తాన్ గురించి చూడాలి. ఫస్ట్ ఈ అటాకర్స్ సంగతి చూడాలి. అసలు ఒక్కొక్కరికి ఎట్లున్నారంటే పనిష్మెంట్ అసలు. మళ్ళీ అరే వీళ్ళ జోలికి పోతురా బాయ్, వీళ్ళ మాటలు ఎత్తుతురా బాయ్, వీళ్ళ జోలికి పోతే అసలు ఇండియా అంటే ఇట్లా వణకాలి, మళ్ళీ మా పేరు తీస్తేనే వాని కొనుక్కు కుట్టాలి, అట్లా ఉండాలి మనం ఇచ్చే పనిష్మెంట్ ఈ కొడుకులకు. మళ్ళీ ఇండియా జోలికి కాదు, ఇండియా యుద్ధం చేయడానికి కూడా ఒక అటాక్ కాదు అసలు. మన గురించి చెప్తేనే వాళ్ళకు పడాలి. అట్లా మనం అట్లా పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా చూస్తున్నాం అసలు, ఎంత మనకు లేదంతా, మళ్ళీ మనకు యుద్ధాలు చేయాలని లేదు మనకంటే, మనకు కరెక్ట్ ఉంది, అందరూ సమానత్వంతో మనం చూస్తున్నాం. కానీ ఆ కొడుకులు ఏం చేస్తారు, వస్తున్నారు ఇంకా పాకిస్తాన్, ఇంకా ఇండియా అంటే హిందూ అంటే పక్కా ఇంకా వాడిని ఏషియాలోనే ఉండరు. అందుకని మనం కూడా ఇంకా ఊకున్నదు, వాడు చంపేసి టార్కి వచ్చినట్టు మనం కూడా పక్క వాడిని చంపేసి వాడిని చేయాలి, వాడిని పని చేయాలి. ఎందుకంటే వాడు మన ప్రాణంతో వచ్చిండు, ప్రాణాన్ని నేనికి వాడు వచ్చిండు, మన ప్రాణాన్ని తీసేసి ఆల్రెడీ తేనికి వచ్చిండు కాదు, తీసేసి అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఎట్లుండాలి, వాడి ప్రాణాలు దాకొచ్చింది కాబట్టి మనం వాడిని చంపడంలో తప్పే లేదు అసలు. వాడిని అంతు చూడాలి, వాళ్ళు చేయాలి, మళ్ళీ ఇండియా పేరు ఎత్తే వణకాలి, ఇంకోసారి ఏమన్నా చెయ్యాలి ఇట్లా అనుకుంటే కూడా అసలు ఆలోచన కూడా థాట్ రావద్దు, వానికి భయం పుట్టాలి. మనం అంటే అట్లుండాలి. ఇండియా జోలిపోతే మొత్తం ఒకటి మొత్తం మనం ఉండం. ఎంత అంటే తీసేస్తే పాకిస్తాన్ ఇండియా కలిపి ఎంత ఒక్క సెనాలు ఇట్లా కొడుకులను వేసి పడేస్తే అయిపోతుంది. అట్లా ఇంకోసారి వాడికి ఇండియా పేరు ఎత్తాలంటే వాడిని కొనుక్కు పుట్టాలి, వాడిని కూర్చోబడాలి. ధన్యవాదములు.